దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ఎన్నో కొండలు మనం ఎక్కవలసిన వారమై ఉన్నాం, ఎన్నో లోయలలోనికి దిగవలసిన వారమై ఉన్నాం. అయితే పులారా, కొండలు అడ్డముగా వచ్చాయనో లోయల్లోనికి దిగలేననో మనం భయపడకోకుండా నాతో కూడా ప్రభు ఉన్నాడని ధైర్యము కలిగి మనం నడవాలి. ధైర్యము కలిగి మనము నడవాలి. ఎలాంటి శ్రమలు ఎదురైనా, ఎలాంటి శోధనలు ఎదురైనా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, లోకం ఒకవేళ మనని అపార్థం చేసుకుని ఒంటరి వారిగా చేసిన, నిందల చేత ఒకవేళ శోధించబడిన, ఎలాంటి సమస్యల్లో కూడా మనం ప్రయాణం చేస్తున్నా నాతో ప్రభు ఉన్నాడు అని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు నేను ఒక్కడనే వెళుతున్నాను, ప్రభు లేడనుకుంటాను. ఒకసారి ఒక దైవజనుడిని ఒక గ్రామం వెళ్ళమన్నాడు ప్రభు. నువ్వు ఫలానా ఊరు సేవకు వెళ్తే ఆయన అన్నాడు, ఆ ఊరు చాలా దుర్మార్గం ఊరయ్యా, నేను వెళ్ళనంటే లేదు లేదు నువ్వు వెళ్ళాలి అక్కడ సేవకంటే. అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, నాతో కూడా నువ్వు వస్తానంటే వెళతాను, లేకపోతే వెళ్ళనన్నాడు. సరే అయితే నీతో కూడా వస్తాను నడువు అన్నాడు. ఇద్దరు కలిసి వెళతా ఉన్నారు. వెళతా ఉన్నప్పుడు అతడు నడుస్తున్నప్పుడు ఆ పాటలో వెనక తిరిగి చూస్తూ ఉండేవాడు. ఎందుకంటే ప్రభు నాతో వస్తానన్నాడు. ఆయన పాదాలు పడతనయా లేదా, 2 అడుగులు కనపడతనయా లేదని. 2 అడుగులు కనపడతా ఉండేవి. ధైర్యంగా నడుస్తూ ఉండేవాడు. అయితే ఒక చోటకి వెళ్ళిన తర్వాత కొంత ముళ్ళు ఉన్న ఇసుకలో ఆయన ఆ ముళ్ళ దారి దాటి ముందుకెళ్ళి మళ్ళీ వెనక తిరిగి చూస్తే 1 అడుగే ఉంది, 2 అడుగులు కనపడలా. వెంటనే ఆగిపోయి, ప్రభా నాతో వస్తానన్నావు, నువ్వు నాతో రావట్లేదు, నేను వెళ్ళను ఆ ఊరు అన్నాడు. ప్రభు అన్నాడట, నేను నీతో రావట్లేదు, నీకు ఎవరు చెప్పారు అంటే, ఇదిగో అడుగులు చూశాను, నా అడుగులే కనపడ్డి, ఒక్కడవే నీ అడుగులు కనపడలా, అందుకే నువ్వు నాతో రావట్లేదు అంటే. అప్పుడు ప్రభు అన్నట, అవి నీ అడుగులు కాదు, నా అడుగులు. అంత లెక్క ముళ్ళున్నాయి, నువ్వు నడిస్తే నీకు గుచ్చుకుంటాయని నేను ఎత్తుకొని నడిచా, అవి నా అడుగులు చూడు అని అంటే. అప్పుడు అవి ప్రభు అడుగులను గుర్తుపట్టి సేవా పరిచర్య చేయడానికి ఆ స్థలానికి వెళ్ళాడు. కొన్నిసార్లు ప్రభువు నాతో లేడు అనుకుంటాం, కొన్నిసార్లు ప్రభువు నన్ను విడిచిపెట్టేశాడు అనుకుంటాం, కొన్నిసార్లు నాకెందుకీ శోధన, నాకెందుకీ నింద, నాకెందుకీ పరిస్థితులు, ప్రభు ఉంటే ఇలా జరగదే అని కొన్నిసార్లు నిరుత్సాహపడతాం. కానీ వాక్యం బోధిస్తుంది, ఆయన మీతో కూడా ఉండును, ఆయన మీతో కూడా ఉండును, ధైర్యం వహించండి, మీతో కూడా ఉంటాడు.